హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్కే లెర్నింగ్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి డిఎస్సి నోటిఫికేషన్లో ఈసారి ప్రత్యేకంగా టీజీటీ పీజీటీ పోస్టులు చాలా ఎక్కువగా ఉన్నాయి. మరి పీజీటీ పోస్టులకి రాసేటువంటి ఏ సబ్జెక్ట్ అయినా సరే, మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్ స్టడీసు, ఇలా ఏ సబ్జెక్టు వాళ్ళకైనా సరే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, అదేవిధంగా క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, అదేవిధంగా క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ సబ్జెక్టు కంపల్సరీగా ప్రతి ఒక్కరూ ఇంగ్లీష్లో చదవాల్సి ఉంటుంది. అలాగే స్కూల్ అసిస్టెంట్ రాసేటటువంటి ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కూడా స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ రాసేటువంటి విద్యార్థులు కానీ, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజికల్ సైన్స్, సోషల్ స్టడీసు రాసేటటువంటి ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి ఎన్ఎస్కే లెర్నింగ్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీని ఇంగ్లీష్ మీడియం ఆన్లైన్ కోర్సును ప్రొవైడ్ చేస్తుంది. ఈ కోర్సులో ఫుల్ సిలబస్ వీడియో క్లాసెస్తో పాటుగా పీడిఎఫ్ మెటీరియల్ ఫర్ ఎవ్రీ టాపిక్. ఈ మెటీరియల్ మీకు త్వరలోనే ప్రింట్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే టాపిక్ వైజ్ టెస్టులు, గ్రాండ్ టెస్టులు విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవి కూడా మీకు ఈ టాపిక్ వైజ్ టెస్టులు కూడా మీకు ప్రింట్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది పీడిఎఫ్ చేసి. ఎన్ఎస్కే లెర్నింగ్ ఈ కోర్సుని మీరు పర్చేజ్ చేసుకొని టీజీటీ పీజీటీ ఉద్యోగాన్ని చాలా సులువుగా సాధించవచ్చు అని చెప్పేసి చెప్తున్నాం. అయితే మన పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో ఫస్ట్ టాపిక్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్. పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఫస్ట్ టాపిక్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్. ఈ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్లో ఫస్ట్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ద ఎటమలాజికల్ మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఎటమలాజికల్ మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎటమలాజికల్ మీనింగ్ అని చెప్పేసి అంటే ద మీనింగ్ గివెన్ బేస్డ్ ఆన్ ద ప్రొనౌన్సియేషన్ ఆఫ్ ద వర్డ్. ద మీనింగ్ గివెన్ బేస్డ్ ఆన్ ద ప్రొనౌన్సియేషన్ ఆఫ్ ద వర్డ్. ఒక వర్డ్ని ప్రొనౌన్షియేట్ చేసేటటువంటి విధానం బట్టి, ఒక వర్డ్ని ప్రొనౌన్షియేట్ చేసే పలికే విధానాన్ని బట్టి ఒక పదానికి అర్థాన్ని చెప్పడాన్ని ఏమని చెప్తామని అంటే ఎటమలాజికల్ ఆరిజిన్ అని చెప్పేసి చెప్తాం. ఎటమలాజికల్ ఆరిజిన్ అని చెప్పేసి చెప్తాం. ఎడ్యుకేషన్ అనే దానికి ఎటమలాజికల్ ఆరిజిన్ మనం మెన్షన్ చేసినట్లయితే ఎడ్యుకేషన్ అనే పదానికి చాలా డిఫరెంట్ మీనింగ్స్, చాలా వైడ్ మీనింగ్స్ అనేవి ఉన్నాయి. ద వర్డ్ ఎడ్యుకేషన్ ఈజ్ derived from the Latin language. The word education is derived from the Latin language. The English word education derived from the Latin language. ఎడ్యుకేషన్ అనే ఇంగ్లీష్ వర్డ్ని లాటిన్ లాంగ్వేజ్ నుంచి, ఎడ్యుకేషన్ అనేటువంటి ఇంగ్లీష్ వర్డ్ని లాటిన్ లాంగ్వేజ్ నుంచి డెరైవ్ చేయడం జరిగింది అని చెప్పేసి చెప్తాం. మరి ఈ ఎడ్యుకేషన్ అనే పదానికి మీనింగ్స్ ఏంటి అనే విషయాన్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ద వర్డ్ ఎడ్యుకేషన్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ ఈ అండ్ డ్యూకో అని చెప్పేసి చెప్తాం. ఎడ్యుకేషన్ అనే వర్డ్ ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ టూ వర్డ్స్. ఈ అండ్ డ్యూకో. ఎడ్యుకేషన్ అనే వర్డ్ ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ టూ వర్డ్స్ అని చెప్పేసి చెప్తాం. ఏంటా టూ వర్డ్స్ అని చెప్పేసి అంటే ఈ అండ్ డ్యూకో, ఈ అండ్ డ్యూకో అని చెప్పేసి చెప్తాం. ఎడ్యుకేషన్ అనే వర్డ్ కాంబినేషన్ ఆఫ్ టూ వర్డ్స్. ఏంటా టూ వర్డ్స్ అంటే ఈ అండ్ డ్యూకో. ఈ అండ్ డ్యూకో అని చెప్పేసి చెప్తాం. ఈ మీన్స్ అవుట్ ఆఫ్. ఈ మీన్స్ ఏంటని చెప్పేసి అంటే అవుట్ ఆఫ్ అని చెప్పేసి చెప్తాం. మరి డ్యూకో మీన్స్ టు లీడ్. డ్యూకో మీన్స్ టు లీడ్. దట్ మీన్స్ which means is to draw out rather than to put in the whole of education, intellectual, moral and physical consisted in leading out the innate knowledge అని చెప్పేసి చెప్తాం. ఎడ్యుకేషన్ అనేటువంటి వర్డ్
ఈ అండ్ డ్యూక్ అనేటువంటి రెండు వర్డ్స్ యొక్క కాంబినేషన్. దీనికి మీనింగ్ ఏంటని చెప్పేసి అంటే టు డ్రా అవుట్, వెలికి తీయుట. సో చైల్డ్లో ఉన్నటువంటి ఇంటలెక్చువల్, మారల్, ఫిజికల్ నాలెడ్జ్ని, సో చైల్డ్లో ఉన్న నాలెడ్జ్ని ఏమో వెలికి తీయడాన్ని, దారి చూపడాన్ని మనం ఏమని చెప్తామని అంటే ఎడ్యుకేషన్ అనే పదానికి మీనింగ్గా మనం చెప్పడం జరుగుతుంది. సో ఇన్ లాటిన్ డిక్షనరీ, సో లాటిన్ డిక్షనరీ మనం అబ్జర్వ్ చేసినట్టయితే we find the word educare which means to lead out. So it is a growth from within, it is a growth from within అని చెప్పేసి చెప్తాం. సో in Latin dictionary we find out the word educare. సో educare అనేటువంటి వర్డ్ని ఫైండ్ అవుట్ చేస్తాం. దాని మీనింగ్ ఏంటంటే టు లీడ్ అవుట్. సో టు లీడ్ అవుట్ అని చెప్పేసి చెప్తాం. ఇట్ ఈజ్ ఏ గ్రోత్ ఫ్రమ్ వితిన్, వ్యక్తిలో వచ్చేటటువంటి అభివృద్ధి, ఒక పర్సన్లో వచ్చేటటువంటి అభివృద్ధిని మనం ఏమని చెప్తామని అంటే ఎడ్యుకేషన్ అని చెప్పేసి చెప్తాం అకార్డింగ్ టు ద లాటిన్ డిక్షనరీ, అకార్డింగ్ టు ద లాటిన్ డిక్షనరీ. సో దేర్ ఈజ్ ఎట్ అనదర్ వ్యూ అకార్డింగ్ టు విచ్ ద టర్మ్ ఎడ్యుకేషన్ కమ్స్ ఫ్రమ్ ద లాటిన్ వర్డ్ ఎడ్యుసెరీ. సో ఇక్కడ అనదర్ వర్డ్ కూడా మనం చెప్తాం, అనదర్ వ్యూ కూడా చెప్తాం. సో ఎడ్యుకేషన్ అనేటువంటి టర్ము లాటిన్ వర్డ్ అయినటువంటి ఎడ్యుసెరీ, ఎడ్యుకేషన్ అనే టర్ము లాటిన్ వర్డ్ అయినటువంటి ఎడ్యుసెరీ. సో ఎడ్యుసెరీ అనేటువంటి లాటిన్ వర్డ్ నుంచి కూడా రావడం జరిగింది. సో విచ్ మీన్స్ టు ఎడ్యుకేట్, సో విద్యావంతులు చేయడం, టు ఎడ్యుకేట్, టు బ్రింగ్ అప్, సో అభివృద్ధి చేయడం, వెలికి తీయడం, టు రైజ్, సో పెంచడం లేదా అభివృద్ధి చేయడం అని చెప్పేసి చెప్తాం. సో ఎడ్యుకేషన్ అనే వర్డ్ లాటిన్ వర్డ్ అయినటువంటి ఎడ్యుసెరీ నుంచి వచ్చింది. సో దీని మీనింగ్ టు ఎడ్యుకేట్, టు బ్రింగ్ అప్ ఆర్ టు రైజ్ అని చెప్పేసి చెప్తాం. టు ఎడ్యుకేట్ ఆర్ టు బ్రింగ్ అప్ ఆర్ టు రైజ్ అని చెప్పేసి చెప్తాం. It is again believed that the term education is derived from the Latin word education. So education అనే టర్ము లాటిన్ వర్డ్ అయినటువంటి ఎడ్యుకేషన్ అనే పదం నుంచి డెరైవ్ చేశారని చెప్పేసి చెప్తాం. విచ్ మీన్స్ ద ఆర్ట్ ఆఫ్ టీచింగ్ ఆర్ ట్రైనింగ్, విచ్ మీన్స్ ఆర్ట్ ఆఫ్ టీచింగ్ ఆర్ ట్రైనింగ్. సో ఎడ్యుకేషన్ అనే పదానికి మీనింగ్ ఏంటని చెప్పేసి అంటే ఆర్ట్ ఆఫ్ టీచింగ్ ఆర్ ట్రైనింగ్ అని చెప్పేసి చెప్తాం అనమాట. సో టీచింగ్ ఆర్ ట్రైనింగ్, ఆర్ట్ ఆఫ్ టీచింగ్ ఆర్ ట్రైనింగ్ అని చెప్పేసి చెప్తాం. సో బోధించడము లేదా శిక్షణ ఇవ్వడం అనేటువంటి ఒక కళ, బోధించడం లేదా శిక్షణ ఇవ్వడం అనేటువంటి ఒక కళ అని చెప్పేసి చెప్తాం. సో దిస్ ఈజ్ ద ఎటమలాజికల్ ఆరిజిన్ ఆఫ్ ద ఎడ్యుకేషన్. అలాగే we find that according to Latin words educare and educatum. So we find out that according to the Latin words educare and educatum. సో లాటిన్ వర్డ్స్ అయినటువంటి ఎడ్యుకేర్ అదే విధంగా ఎడ్యుకేటం, వీటి నుంచి ఎడ్యుకేషన్ ఈజ్ ఎక్స్టర్నల్ నేచర్. సో ఎడ్యుకేషన్ అనేది ఈజ్ ఎక్స్టర్నల్ ఇన్ నేచర్. సో నేచర్లో ఎక్స్టర్నల్గా ఉన్నదే ఎడ్యుకేషన్ అని చెప్పేసి చెప్తాం. సో ఇట్ ఇంపోజ్డ్ ద చైల్డ్ ఫ్రమ్ అవుట్ సైడ్. సో చైల్డ్నేమో అవుట్ సైడ్ నుంచి, ఇట్ ఈజ్ ఇంపోజ్డ్ ద చైల్డ్ ఫ్రమ్ అవుట్ సైడ్. సో చైల్డ్ని బహిర్గతంగా బాహ్య ప్రపంచంలో ఉన్నట్లోకి అది ఇంపోజ్ చేస్తుంది ఏదని చెప్పేసి అంటే ఎడ్యుకేషన్ అని చెప్పేసి చెప్తాం. సో దీస్ ఆర్ ద మీనింగ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అకార్డింగ్ టు ద ఎటమలాజికల్ ఆరిజిన్. దీస్ ఆర్ ద మీనింగ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అకార్డింగ్ టు ద ఎటమలాజికల్ ఆరిజిన్.